హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను చాలా సింపుల్ బార్డర్ కుచ్చు చూపిస్తానండి, వితౌట్ కుచ్చుతోటే. ఈరోజు కూడా దానికి కావాల్సిన మెటీరియల్ ఆరేడు కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మనము 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం నాట్ వేసుకున్నామో అదే గ్యాప్లోంచి మధ్యన మనం డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకొని అదే ప్లేస్లోనే మనము దారం డబల్ క్రోషా వేసుకొని సేమ్ అక్కడే మనం కిందికి బట్టకి కుచ్చి డబల్ క్రోషా వేయాలన్నమాట. తర్వాత ఒక 4 చైన్స్ వేసుకొని 4 or 5 చైన్స్ వేసుకొని డబల్ క్రోషా వేస్తున్నాం. ఇక్కడ నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వేసుకుంటే డబల్ క్రోషా అవుతుంది. డబల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము గ్యాప్లో 1 చైన్ వేసి ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్లోనే అదే బట్ట ప్లేస్లోనే అక్కడనే మనం నీడిల్ని కుచ్చి మళ్ళీ డబల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ మనము డబల్ క్రోషా మధ్యన ఒక్క చైన్ మాత్రమే వేసామనండి. సో ఈ డిజైన్లో ఈ విధంగా ఒక చైన్ మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ చైన్స్ వేసుకోవాలి. 3 4 చైన్ వేసుకున్నాక నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డైరెక్ట్గా ఇక్కడ మనము డబల్ క్రోషా సేమ్ లెంత్లో వేస్తున్నాము. ఎక్కడ మనం ఇందాక తీసుకున్నాము ఎంత లెంత్లో, సేమ్ అంతే లెంత్ అనేది కంపల్సరీగా ఒకటే ప్లేస్లో రావాలండి. సో ఈ విధంగా మన లెంత్ని బట్టే కదండి డిజైన్ కూడా బాగా కనపడేది. సో అందుకనే ఎంత లెంత్లో మనం దారం కుచ్చుతున్నామో బట్టాకి అనేది కూడా ఇంపార్టెంటే. సో ఇది ఒక టిప్ అనుకోండి బిగినర్స్కి. ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 లోపలికి ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చైన్ వేయాలి. ఒక చైన్ వేసి మళ్ళీ నీడిల్ పైనకి దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. ఎక్కడైతే మనం దారం నీడిల్ గుచ్చామో అదే ప్లేస్లోనే సేమ్ ప్లేస్లోనే అక్కడే మళ్ళీ దారం నీడిల్ని కుచ్చి డబల్ క్రోషా వేయాలన్నమాట. డబల్ క్రోషా వేసిన తర్వాత 4 చైన్స్ వేయాలి. 2 3 4 చైన్స్ అయిపోయినాయి. నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా వేయాలన్నమాట. ఇది ఇలాగే సేమ్ మొత్తం మనము బేస్ లైన్ అంతా ఈ విధంగానే వేసుకుంటూ వెళ్ళాలండి. బార్డర్కి మొత్తం మనము బట్టకి ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు, లేదంటే మీరు బ్యాక్ సైడ్ అయినా వేసుకోవచ్చు. స్టార్టింగ్ ముడి మాత్రం జాగ్రత్తగా స్టార్టింగ్ వేసిన ముందర ఫ్రంట్ సైడ్ వేసిన బ్యాక్ సైడ్ ముడి కనిపించకుండా వేసుకోండి. కాబట్టి మీరు బట్టకి ఫ్రంట్ సైడ్ వేసుకుంటే డిజైన్ పర్వాలేదు. ఈ విధంగా లూప్స్ అనేటివి ఈ విధంగా డబల్ క్రోషా లూపులు అనేటివి వచ్చేస్తాయండి. మనకి మొత్తం బార్డర్ అంతా ఈ విధంగానే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కలర్ మన చాయిస్ అండి. కలర్ మార్చుకుంటామంటే థ్రెడ్ కలర్ మార్చుకోవచ్చు. నేను సేమ్ అదే దారాన్ని కంటిన్యూ చేస్తున్నాను, అంటే బ్యాక్ సైడ్ తిప్పుతున్నాను. ఇప్పుడు బట్టకి బ్యాక్ సైడ్ డిజైన్ని స్ట్రైట్ దారం కట్ చేయకుండా అలాగే తిప్పేసాను అనమాట. సో 2 చైన్స్ వేసుకున్నాను. మళ్ళీ తిప్పక ముందైనా వేసుకోవచ్చు, తిప్పిన తర్వాతనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేస్తున్నామండి. ఇది వితౌట్ కుచ్చుతో చెప్పాను, బార్డర్ కూడా చెప్పాను కదా. కాబట్టి డైరెక్ట్గా బ్యాక్ తిప్పుకొని 2 చైన్స్ వేసుకొని డైరెక్ట్గా మనము 2 డబల్ క్రోషా మధ్యన గ్యాప్ ఒక చైన్ ఇచ్చాం కదా, ఆ చైన్ గ్యాప్ మధ్యలోంచి, అంటే ఆ రెండిటి కలిపినటువంటి డబల్ చైన్ మధ్యలోంచి మనము ఇప్పుడు డబల్ క్రోషాస్ వేస్తున్నాం అన్నమాట. సో ఈ డిజైన్లో ట్విస్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడే అనమాట. సేమ్ మనం డబల్ క్రోషా మధ్యలోంచే
వేసుకోవాలి డబల్ క్రోషాస్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. మీరు కావాలనుకుంటే దారంని ఇక్కడ కట్ చేసి కూడా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట, దారం కట్ చేయకుండా. సో డబల్ క్రోషా, మూడోసారి డబల్ క్రోషా. ఇది అంటే చైన్స్ కౌంట్ చేసుకుంటే 4 అవుతుందండి. చైన్స్ కౌంట్ చేసుకోకుండా పర్వాలేదు, 4 డబల్ క్రోషాస్ వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ డబల్ క్రోషా కూడా మనం ఒకటే లెంత్ గ్యాప్ తీసుకోవాలండి. ఎంత దూరం లాగి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 mm చిన్న బీడ్ వేస్తున్నానండి. మీకు అవసరం వద్దు అనుకుంటే ఇక్కడ ఒక చైన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లనే డిజైన్. నేను ఇక్కడ ఒక చిన్న బీడ్ యాడ్ చేస్తున్నాను. సేమ్ మనం ఇందాక ఎక్కడైతే 4 డబల్ క్రోషాస్ వేసామో మళ్ళీ ఇటుపక్క బీడ్కి యువతల పక్క కూడా సేమ్ అల్లింద 4 డబల్ క్రోషాస్ వేయాలన్నమాట. సో బీడ్కి లాక్ వేయనవసరం లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. ఇప్పుడు డైరెక్ట్గా బీడ్కి లాక్ పడిపోతుంది చూడండి. సో బీడ్కి లాక్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకున్నా కూడా డైరెక్ట్గానే మనము బీడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా నీడిల్ పైనకి దారం చుట్టుకొని, ఇదిగోండి లాక్ పడిపోయింది. నీడిల్ పైన దారం చుట్టుకొని డబల్ క్రోషా ఎలా వేస్తామో అలాగే వేసుకోవచ్చు. డివిజన్ ప్యాటర్న్స్ మనం బీడ్స్ వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్యాటర్న్లో వేసుకోవచ్చండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో బీడ్స్ ఎలా తీసుకోవాలనే వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం 4 అయిపోయిన తర్వాత అన్నమాట. సో పోగులన్నిటి జాగ్రత్తగా పట్టుకోండి కొత్త వాళ్ళు, జారిపోకుండా. ఎందుకంటే 1 చైన్ గ్యాప్ 2 డబల్ క్రోషా మధ్యలో వస్తుంది కాబట్టి ఇటు 4 అటు 4 వేయాలి మనము. సో దాదాపుగా 8 డబల్ క్రోషాస్ వేస్తామన్నమాట. వేసి ఒకటే చోటనే తీసుకుంటున్నాం మనం, పక్కకి తీసుకోవట్లేదు కాబట్టి అదే చిన్న గ్యాప్లోంచి మనం ఈ దారం పోగులు అనేటివి జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం ఎంబోజింగ్గా డిజైన్ అనేది కొంచెం ఎంబోజింగ్గా ఒక ట్విస్ట్ షేప్లో వస్తుందండి. ఇది అంత ఫినిష్ అయిపోయినాక చూడండి ఒకసారి. అందుకనే కొద్దిగా పోగులు అనేటివి జాగ్రత్తగా పట్టుకోండి. మనకి గ్యాప్ అక్కడ మధ్యన హోల్ అనేది ఈ 2 డబల్ క్రోషా అండ్ 1 సింగిల్ క్రోషాలో మధ్యలోంచి తీసుకుంటాం కాబట్టి మనము ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 4 అయిపోయినాయండి. 4 అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ దాకా ఆర్చ్ అనేది వంపు, ఈ మనం వేసినటువంటి 4 చైన్స్ ఉంటాయి కదండి, ఆ 4 చైన్స్ మీదుగా ఎండ్ చేసేయాలన్నమాట దాన్ని. ఈ విధంగా షేప్ని ఆర్చ్ ఎలా ఎండ్ చేస్తామో, ఎక్కడ దాకా వస్తే డిజైన్ ఆర్చ్ అలా ఎలా ఎండ్ చేస్తామో సేమ్ ఇది కూడా డబల్ క్రోషా అనేటివి మనం ఈ విధంగానే ఎండ్ చేసేయాలండి. సో ఈ విధంగా ఎండ్ చేసిన తర్వాత మనం వేసినటువంటి స్టార్టింగ్ 4 చైన్స్లో స్టార్టింగ్ చైన్ ఉంటుంది కదా, సో అక్కడ డబల్ క్రోషా వేస్తుంటాం. సో ఆ గ్యాప్లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ 2 చైన్స్ వేసాము, ఇక్కడ అవసరం లేదండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి డబల్ క్రోషా వేసేయచ్చు అనమాట. చూడండి 2 డబల్ క్రోషా మధ్యన ఉన్నటువంటి గ్యాప్లోంచి మనం ఇప్పుడు డబల్ క్రోషా వేసుకుంటున్నాం. 1 డబల్ క్రోషా, 2 డబల్ క్రోషా వేస్తున్నాం. ఇప్పుడు పోగు జారిపోతుంది చూసుకోండి. పోగులు జారిపోయినాయంటే ఆ డిజైన్లో కొంచెం వేరియేషన్ అనేది కనబడుతుందండి. అంటే ఆ అల్లిక అనేది నీట్ ఫినిషింగ్ రాదనమాట. సో అందుకని 1 జారిపోయిందా 2 జారిపోయిందా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని. సో 3వ డబల్ క్రోషా వేస్తున్నాం ఇప్పుడు. 3వ డబల్ క్రోషా అండ్ 4వ డబల్ క్రోషా. అక్కడ కింద మనం వేరే పోగు పట్టుకున్నా కూడా మనం నీడిల్ని అంత స్పీడ్గా తిప్పలేమండి. సో ఇప్పుడు మనం బీడ్ వేసుకుంటున్నాం. మీకు నచ్చినటువంటి బీడ్ వేసుకోండి. నేను చిన్న గ్యాప్ బీడ్, ఈ టైప్ ఆఫ్ బీడ్ వాడాను నేను. మీకు నచ్చినటువంటి మీ డిజైనింగ్ బీడ్ ఏమన్నా ఉంటే యాంటిక్ బీడ్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు.
ఏది వేసుకున్నా మనం కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా వేసుకోవాలి కదండి. సో బీడ్ వేసుకున్న తర్వాత బీడ్కి లాక్ వేసుకోకుండా డైరెక్ట్గా డబుల్ క్రోషా వేస్తున్నామండి. సో ఇప్పుడు బీడ్ లాక్ పడిపోతుంది. బీడ్ లాక్ పడిపోయిన తర్వాత మనము బీడ్ లాక్ వేసిన తర్వాత మనం 4 డబుల్ క్రోషాస్ వేస్తాం. ఇటుపక్క 4 వేసాం కదా, ఇటుపక్క కూడా మనం 4 వేస్తున్నాం. మీరు వేసినటువంటి డబుల్ క్రోషా వల్ల ఆర్ తీసుకున్నటువంటి లెంత్ గ్యాప్ వల్ల మీకు 5 డబుల్ క్రోషాస్ అంటే 10 డబుల్ క్రోషాస్ వచ్చినా పర్వాలేదు. నేను వేసినటువంటి డిజైన్ ప్రకారంగా నాకు ఇలాగ 8 వచ్చేసాయండి. సో పట్టుకునేటప్పుడు మనం కొద్దిగా లాస్ట్ వేసేటప్పుడు చాలా టైట్గా చూడండి, ఒక ట్విస్ట్ లాగా వస్తుంది. మనం అల్లిక అది దూరం నుంచి చూస్తే ఏదో మనం మర్చామేమో అన్నట్టుగా, అంటే అన్ని 4ని కలిపి ఒక ట్విస్ట్ చేస్తాం చూడండి ఆ డిజైన్ని. సో ఆ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎండ్ చేసడానికి ఎక్కడి దాకా వస్తే చూడండి ఈ విధంగా కనబడుతుంది. మొత్తంగా ఎండ్ చేసేసి మళ్ళీ చైన్స్ 4 చైన్స్ ఎక్కడ వేసి స్టార్టింగ్ డబుల్ క్రోషా వేసి ఉంటామో అక్కడ లాస్ట్ చైన్కి మనం ఇది మళ్ళీ సెకండ్ నాట్ వేసుకోవాలి. సెకండ్ నాట్ వేసుకొని సెకండ్ నాట్ నుంచి డైరెక్ట్గానే డబుల్ క్రోషా పక్కన ఉన్నటువంటి డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఒక లింక్ చైన్ లాగానే కనబడుతుందండి ఈ డిజైన్ మొత్తంగా. మనం బార్డర్ వేసుకుంటే ఇది పళ్ళు డిజైన్ కూడా బాగుంటుంది, చున్నీ డిజైన్స్ కూడా బాగుంటుంది, అండ్ క్రేప్ శారీస్కి చాలా బాగా కనపడుతుంది ఈ డిజైన్. మనం లేస్ ఎలా వేసుకుంటాం, చిన్ని లేసెస్, కొంతమంది పెద్ద లేసెస్ వేసుకోకుండా చిన్న లేస్ వేసుకుంటారు కదా. సో అలాంటి క్రేప్ జార్జెట్ శారీస్ కూడా ఇవి చాలా బాగా కనబడతాయి ఈ లేస్ డిజైన్ అనేది. ఇక్కడ మీకు హోల్ కనబడుతుంది చిన్నగా, ఆ ట్విస్ట్ కనబడుతుందండి. మీకు కావాలనుకుంటే కింద కూడా మీరు డబల్ క్రోషా మధ్యలోంచి కూడా గ్యాప్ మధ్యలోంచి కూడా మనము ఒక చిన్న బీడ్ అనేది మనం మన శారీ కలర్ని బట్టి కూడా అక్కడ కూడా ఒక బీడ్ పెట్టుకోవచ్చు, మనము పైనుంచి అంటించుకోవచ్చు అనమాట. సో ఫైనల్ లుక్ ఇలా ఉందండి. నచ్చిందా అండి డిజైన్? మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, మరి కామెంట్ పెట్టండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.